सब कैसे हो? హాయ్ పిల్లలు, మీ అందరూ ఎలా ఉన్నారు? प्रभु यीशु का दया में आप सब ठीक है बोल के मैं सोच रही हूँ। దేవుని దయలో మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. क्या सभी कहानी सुन रहे हो ना? ఏంటి అందరూ స్టోరీ వింటున్నారా? तो मैं एक क्वेश्चन पूछ रही हूँ। అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. पिछले कहानी में हम लोग समूएल का जन्म के बारे में सुने हैं ना? పోయిన స్టోరీలో మనం సమూయేలు యొక్క పుట్టుక స్టోరీ విన్నాం కదా. तो उसमें समूएल का अर्थ क्या है मैं बताई हूँ। అయితే అందులో సమూయేలు అనే దానికి అర్థం ఏమిటో నేను చెప్పాను. वो नीचे कमेंट करके मुझे बताओ, అది మీరు కామెంట్ చేయండి. तब मैं जान पाएंगी तुम लोग को कितना याद है। అప్పుడు నాకు తెలుస్తుంది మీకు ఎంతగా గుర్తుందో. ठीक है, अभी उसके बाद कहानी हम लोग सुनते हैं। సరే, ఇప్పుడు తర్వాత స్టోరీ మనం విందాం. अभी समूएल का माँ ने प्रार्थना करते हुए परमेश्वर को प्रॉमिस किया है ना, परमेश्वर मुझे एक लड़का दो फिर मैं तुमको दे देंगे बोल के। ఇప్పుడు సమూయేలు యొక్క తల్లి ప్రార్థన చేస్తూ తను ఒక ప్రామిస్ చేసింది కదా దేవునికి, దేవా మీరు నాకు ఒక కుమారుని ఇస్తే అది మళ్ళీ నేను మీకు ఇస్తానని. तो समूएल ने जन्म हो गया है अभी। అయితే ఇప్పుడు సమూయేలు పుట్టాడు. अभी तो उसको दे देना है ना, ఇప్పుడు ఆయనను దేవునికి ఇవ్వాలి కదా. तो अभी उसका माँ क्या किया है? అయితే ఇప్పుడు తన తల్లి ఏం చేసింది? परमेश्वर को दी है या नहीं? దేవునికి ఇచ్చిందా లేక ఇవ్వలేదా? वो उस बात को निभाई है या नहीं? ఇచ్చిన మాటని నిలబెట్టుకుందా లేదా? समूएल दूध पीने का समय तक उसकी माँ अपने पास ही रखी है। సమూయేలు పాలు త్రాగే వరకు ఆయన్ని ఆమె వద్దనే ఉంచుకుంది. जब दूध छोड़ने का उम्र हो गया है तब उसकी माँ ने क्या किया पता है? తర్వాత పాలు విడిచిన సమయం అయిపోయింది. అయితే ఇప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? हन्ना और उसकी पति और समूएल को लेकर वो लोग शीलो की मंदिर के पास आए हैं। ఇప్పుడు అన్న ఇంకా ఆమె భర్త ఆ చిన్న పిల్లడిని సమూయేలుని తీసుకుని షిలోహుకి వచ్చారు. और उस मंदिर के पास जाके जो याजक ने हन्ना को बोला है ना, जाओ तुमको एक बेटा जन्म होगा अगले साल तक बोल के उस याजक के पास गई है। ఇప్పుడు ఆమెకి ఎవరైతే ఏ యాజకుడైతే చెప్పారో నీకు మళ్ళీ సంవత్సరానికి పిల్లాడు పుడతాడని ఆయన వద్దకే వెళ్ళారు. उसका ही नाम है, हम लोग को पता है ना, एली है उसका नाम। ఆయన పేరు ఏలి అని మనకు తెలుసు కదా. तो एली के पास गए हैं, అయితే ఏలి వద్దకు వెళ్ళారు. समूएल को एली के पास छोड़ दिए हैं, సమూయేలుని ఆ ఏలి వద్ద విడిచిపెట్టారు. मतलब मंदिर में छोड़ दिए हैं। అంటే ఆ మందిరంలో వదిలేరు. उसका मतलब परमेश्वर को दे दिए हैं। దాని అర్థం ఏంటంటే దేవునికి అప్పగించారు. देख रहे हो, చూస్తున్నారా? बात देना ही नहीं, उसको निभाई भी है वो माँ। ఆమె మాటను ఇవ్వడమే కాదు, అది నెరవేర్చింది కూడా. आज दिनों में हम लोग में से कितने लोग वैसे हैं? ఈ దినాల్లో ఎంతమంది మనలో అలాంటి వారు ఉన్నారు? बात दे के निभाने वाले। మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేవారు. वैसे रहना हमारे लिए बहुत अच्छा है। అలా ఉండడం మనకి ఎంతో మంచిది. उसके द्वारा बहुत आशीर्वादों को भी हम लोग पाएंगे। దాని వలన మనం ఎన్నో ఆశీర్వాదాలు కూడా పొందుకుంటాం. वो तब तक बांझी थी, ఆమె అప్పటి వరకు గొడ్రాలుగా ఉంది. लेकिन समूएल ने प्रार्थना करने की वजह से जन्म हुआ है। కానీ ఆమె ప్రార్థన చేయడం వల్ల సమూయేలు పుట్టాడు. फिर भी उसको लेके आके परमेश्वर को दे दिए है, అయినా కూడా ఆమె ఆయన తీసుకొచ్చి దేవునికి అప్పగించింది, उसकी बात के अनुसार। ఆమె ఇచ్చిన మాట ప్రకారం. लेकिन परमेश्वर भी उसके ऊपर फिर से दया दिखाया। समूएल के बाद फिर से परमेश्वर उसको आशीर्वाद किया बहुत सारे बच्चों से। అలానే దేవుని కూడా ఆమె మీద ఎంతో దయ చూపించి ఆమెను ఆస్వాదించి సమూయేలు తర్వాత ఎంతోమంది పిల్లల్ని ఆమెకి ఇచ్చారు. देख रहे हो ना, చూస్తున్నారు కదా? बात को निभाने से कितना अच्छा आशीर्वाद। మాట ఇచ్చి దాన్ని నెరవేరిస్తే ఎంతో ఆశీర్వాదము. तो अभी समूएल ने चर्च में ही है, परमेश्वर के सामने एली का सेवा करते हुए बड़े हो रहा है। అయితే ఇప్పుడు సమూయేలు ఆ మందిరంలోనే ఉన్నాడు. ఏలి వద్ద ఉండి దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నాడు. तो परिचर्या करने का मतलब क्या है? एली के लिए हर एक काम को करते रहता था।
పరిచర్య చేయడం అంటే ఏంటంటే ఏలి యొక్క ప్రతి పని ఆయన చేసేవాడు. और मंदिर का हर एक काम को वही करता था। ఇంకా ఆ మందిరంలో ప్రతి ఒక్క పనిని ఆయన చేసేవాడు. क्या इतना छोटा बच्चा वो सब काम कैसे कर रहा है? ఏంటి అంత చిన్న పిల్లాడు అవన్నీ ఎలా చేస్తున్నాడు? वैसे ही जो उसका माँ ने बचपन से मतलब जन्म से उसको सिखाते लेके आई है। ఎలా అంటే తన తల్లి ఎలా అయితే తన చిన్నప్పటి నుండి ఆయనకి నేర్పించిందో అలానే ఆయన చేస్తున్నాడు. तो क्या बच्चे हम भी सीख रहे हैं संडे स्कूल की कहानी सुनकर? అయితే పిల్లలు మీరు కూడా అలా నేర్చుకుంటున్నారా సండే స్కూల్ స్టోరీలు వింటూ? अच्छा अच्छा विषयों को सीखना है, మంచి మంచి విషయాలని మనం నేర్చుకోవాలి. समयेल की जैसा। ఈ సమయల్ లాగా. तो समयेल ने वैसे बड़े होते जा रहा है, అయితే అలా సమయాలు పెద్దవాడవుతూ ఉన్నాడు. लेकिन उसका माँ ने समयेल को साल में एक बार देखने के लिए आती थी, उसके लिए कपड़े भी लेके आती थी। అలానే తన తల్లి కూడా సంవత్సరానికి ఒకసారి ఆయన చూడ్డానికి వస్తూ ఆయన కొరకు బట్టల్ని కూడా తీసుకుని వచ్చేది. तो ऐसे समयेल बड़ा होते जा रहा है। అయితే ఇలా ఆయన పెద్దవాడవుతూ ఉన్నాడు. तो एली को भी बच्चे हैं। అయితే ఇక్కడ ఏలికి కూడా పిల్లలు ఉన్నారు. एली कौन है? याजक है उस मंदिर का। ఏలి ఎవరు? ఆ మందిరానికి యాజకుడు. एली को 2 बेटे हैं, ఏలికి 2 కుమారులు ఉన్నారు. वो दोनों भी बड़े बड़े हैं వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళు समयेल से। ఆ సమయల్ కన్నా. तो वो लोग क्या करते थे पता है? అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళో తెలుసా? उन लोगों को थोड़ा भी परमेश्वर का डर नहीं है। వాళ్ళకి కొంచెం కూడా దేవుని భయం అనేది లేదు. जो जो मंदिर में आते थे उन लोगों को सताते रहते थे। ఎవరైతే మందిరానికి వచ్చేవాళ్ళో వాళ్ళందరినీ వాళ్ళు విసిగిస్తూ ఉండేవాళ్ళు. मंदिर को लोग क्यों जाते थे? बलि चढ़ाने के लिए, पाप का बलि चढ़ाने के लिए, होम बलि चढ़ाने के लिए। ऐसे बहुत सारे लोग जाते रहते थे हर दिन। అయితే మందిరానికి వాళ్ళు ఎందుకు వెళ్ళేవాళ్ళు? పాప బలి అర్పించడానికి, అలా బలిలు అర్పించడానికి రోజు ఎంతోమంది అక్కడికి వెళ్ళేవాళ్ళు. तो ये बच्चे क्या करते थे पता है? एली का 2 बच्चे అయితే ఏలి యొక్క 2 కుమారులు ఏం చేసేవాళ్ళో తెలుసా? जो जो बलि चढ़ाने के लिए लेके आते थे उसमें से परमेश्वर को देने से पहले ही अच्छे अच्छे वस्तु ये लोग छीन लेते थे। ఏవైతే దేవునికి బలి అర్పించడానికి మనుషులు తెచ్చేవాళ్ళో వాటిలో మంచి మంచి వస్తువుల్ని వీళ్ళిద్దరూ లాక్కునేవాళ్ళు. और मंदिर में आने वाले लड़कियों को सताते थे। ఇంకా ఆ మందిరంలోకి వచ్చే ఆడపిల్లల్ని ఏడిపించేవాళ్ళు. ऐसे वो लोग अपने जीवन को चला रहे हैं। ఇలా వాళ్ళు తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. लेकिन समयेल ने बचपन से उन लोगों को देखते आ रहा है, కానీ ఇక్కడ సమయాలు వాళ్ళకి చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాడు. लेकिन वो सीखा नहीं है एक भी आदत उनको देखकर। కానీ వాళ్ళకి చూస్తూ ఆయన ఒక్క అలవాటుని కూడా వాళ్ళ వద్ద నేర్చుకోలేదు. वो सिर्फ एली को देखता था, परमेश्वर की वचन के अनुसार चलता था। ఆయన కేవలం ఏలిని చూస్తూ దేవుని యొక్క వాక్యంకి అనుసారంగా నడుచుకునేవాడు. तो एली भी अपने बच्चे को परमेश्वर के डर को सिखाया नहीं है, कभी बोला नहीं है, कभी रोका नहीं है। అలాగే ఏలి కూడా తమ పిల్లల్ని ఎప్పుడు కూడా గర్దించలేదు, దేవుని మాటను చెప్పలేదు, వాళ్ళు చేసే పనిని అడ్డుకోనలేదు. इसीलिए परमेश्वर को बहुत गुस्सा आया। అందుకనే దేవునికి ఎంతో కోపం వచ్చింది. तो एक दिन क्या हुआ है? అయితే ఒకరోజు ఏం జరిగిందంటే रात को समयेल ने सो गया है। రాత్రి వేళ సమయాలు నిద్రపోతూ ఉన్నాడు. तो बीच रात में समयेल बोल की एक आवाज आया है। అయితే మధ్యరాత్రిలో సమయాలు అని ఒక స్వరం వినిపిస్తుంది. तो समयेल ने दौड़ते हुए अपने मालिक के पास जाके बोला, क्या आप बुलाए हैं? అప్పుడు సమయాలు పరిగెడుతూ వెళ్ళి తన యాజకుని వద్దకు వెళ్ళి, ఏంటి మీరు నన్ను పిలిచారా? तो उसने बोला, नहीं नहीं नहीं, मैं तुम्हें नहीं बुलाया है, जाओ सो जाओ। లేదు, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి నిద్రపో. तो वो जाके सो गया है। అయితే అతను వెళ్ళి నిద్రపోయాడు. अभी दूसरे बार बुलाया है, ఇప్పుడు మళ్ళీ రెండోసారి పిలుస్తూ ఉన్నారు, समयेल बोल के। సమయాలు అని. तो फिर से वो दौड़ते हुए गया है याजक के पास, बोल रहा, आप क्या बुलाए हैं मेरे को?
అప్పుడు ఆయన మళ్ళీ యాజకుని అందుకు పరుగుడి వెళ్ళి, ఏంటి మీరు నన్ను పిలిచారా? आपको कैसे सहायता चाहिए? మీకు ఎలాంటి సహాయం కావాలి? तो उसने बोला नहीं नहीं मैं तुमको नहीं बुलाया है, जाओ तुम सो जाओ। అప్పుడు ఆయన అంటున్నారు, లేదు నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి నిద్రపో. उसको समझ में नहीं आ रहा है कौन उसको बुला रहे हैं, ఆయనకి అర్థం కావట్లేదు నన్ను ఎవరు పిలుస్తున్నారు. क्योंकि उसका उम्र बहुत छोटा है, वो 7 साल का है। ఎందుకంటే ఆయన ఎంతో చిన్నవాడు, ఆయన 7 సంవత్సరాల వాడు. तो फिर से तीसरी बार फिर से आवाज आया है समूएल बोल के। అయితే ఇప్పుడు మళ్ళీ మూడోసారి ఆయనకి స్వరం వినిపిస్తుంది. तो वो फिर से दौड़ते हुए गया। అప్పుడు మళ్ళీ ఆయన మళ్ళీ పరిగెడుతూ వెళ్ళాడు. अभी याजक को समझ में आ जाएगा और वो बोलेगा देखो तुमको अगर कोई भी फिर से बुलाएगा तो बोलना परमेश्वर मैं यहाँ हूँ, आपको जो बोलना है बोलिए। ఇప్పుడు తన యజమాని అంటున్నాడు, చూడు మళ్ళీ నీకు ఎవరైనా పిలిచినట్టుగా అనిపిస్తే నువ్వు వెళ్ళి నా ఏలినవాడ సెలవిమ్మని చెప్పు. तो समूएल नहीं आया, అయితే సమయలు వచ్చాడు, अपने जगह में सो गया, తన స్థానంలో మళ్ళీ నిద్రపోయాడు. लेकिन अभी फिर से आवाज़ सुनाई दिया। ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఆ స్వరం వినిపిస్తుంది. तब समूएल ने बोला हाँ प्रभु मैं यहाँ हूँ। ఇప్పుడు ఆయన లేచి, దేవా సెలవీయు, నీ దాసుడనైన నేను ఆలకిస్తున్నాను అన్నాడు. तब परमेश्वर उसको बहुत सारे विषयों ने बताया है। అప్పుడు దేవుడు ఆయనకి ఎన్నో విషయాలు చెప్పారు. होने वाले बहुत सारे विषयों को उसको पहले से ही बताया। జరగబోయే ఎన్నో విషయాల్ని ఆయనకి ముందుగానే చెప్పారు. उसके बाद सुबह हो गया है। ఆ తర్వాత ఉదయం అయింది. याजक ने जल्दी जल्दी आके बोल रहा समूएल समूएल इधर आओ, परमेश्वर तुम्हें क्या बोला है रात को। యాజకుడు తొందరగా వచ్చి సమయలు సమయలు ఇటురా, దేవుడు నీతో ఏం మాట్లాడాడని అడుగుతున్నాడు. तब समूएल ने बोलने के लिए बहुत डर रहा है, घबरा जा रहा है। అయితే సమయలు ఆ మాటలు విని ఎంతో భయపడుతూ ఎంతో తొందరపడుతూ ఉన్నాడు. तब ने याजक ने बोला नहीं तुम बोलो, मैं कुछ नहीं बोलेंगे तुमको। అయితే యాజకుడు, నువ్వు నాతో చెప్పు, నేను నీకు ఏమీ అనను. तब समूएल ने जो जो परमेश्वर ने उसको बोला है वो सब उनको बताएंगे। అప్పుడు సమయలు ఏదైతే దేవుడు ఆయనతో చెప్పారో అన్నీ యాజకుడితో చెప్పాడు. वो क्या है कि इज़राइल के ऊपर युद्ध आने वाला है, उस युद्ध में उसके 2 बेटे मर जाएंगे, उसके बाद उनकी पत्नी, उसके बाद एली, ये कैसे मर जाएंगे, क्या होगा, इज़राइल कैसे होने वाला है, इज़राइल कैसे मतलब दुश्मनों के हाथ में फंस जाएगा, ये सब परमेश्वर उसको बताया है। అదేంటంటే ఇజ్రాయెల్ ఓడిపోతారని, యుద్ధంలో తన పిల్లలు కూడా చనిపోతారని, ఇంకా ఏలి చనిపోతాడని, ఇంకా తన కోడలు కూడా చనిపోద్దని, ఇజ్రాయెల్ యుద్ధంలో ఎలా ఓడిపోతారో దేవుడు ఆయనకి చెప్పినట్టుగా ఆయన చెప్పాడు. तब एली को बहुत डर लगेगा, అప్పుడు ఏలికి ఎంతో భయం వస్తుంది. लेकिन एली बोलेगा जैसा परमेश्वर की इच्छा है वैसे होने दो। కానీ ఏలి దేవుడి చిత్తం ఏది ఉందో అదే జరగనివని అనుకుంటాడు. और वैसे ही जैसे समूएल ने बोला है वैसे कुछ दिनों के बाद इज़राइल के ऊपर युद्ध आएगा। అయితే ఎలా అయితే సమయాలు చెప్పాడో అలాగే కొన్ని రోజుల తర్వాత ఇజ్రాయెల్ మీదకి యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో एली का 2 बच्चे गए हैं, ఏలి యొక్క 2 కుమారులు వెళ్ళారు, युद्ध में हार गए हैं యుద్ధంలో ఓడిపోయారు, और वो लोग उधर मर गए हैं। ఇంకా వాళ్ళు అక్కడ చనిపోయారు. वो समाचार बोलने के लिए एक आदमी एली के पास आया है। ఆ వార్తని చెప్పడానికి ఏలి వద్దకు ఒక మనిషి వచ్చాడు. जैसे एली ने उसका बच्चा मर गया बोल के सुना है, वो भी बैठकर नीचे ऐसे गिर के मर गया। ఎప్పుడైతే ఏలి తన పిల్లలు చనిపోయారని విన్నారో ఆ వెంటనే కూర్చుని ఉన్న ఏలి వెనక పడి చనిపోయాడు. जैसे उन लोगों के पति और उनके मामा जी मर गए हैं बोल के बहू सुने हैं, तब वो लोग भी उधर ही गिर के मर गए हैं। ఎలా అయితే తన భర్త ఇంకా మామగారు చనిపోయారని ఆ కోడలు విందో అక్కడే ఆమె కూడా పడి చనిపోయింది. ऐसे एली का परिवार पूरा एक ही दिन मर गए हैं। అలా ఏలి యొక్క కుటుంబం ఒక్క రోజులోనే మరణించారు. उतना ही नहीं, शीलोह में परमेश्वर का मंदिर को भी लूट लिया गया है। అంతేకాదు శీలోవులో దేవుని యొక్క మందిరాన్ని కూడా వాళ్ళు
దోచుకున్నారు. पूरा इज़राइल को वो लोग बहुत नाश कर दिया है। ఇజ్రాయెల్ అంతటిని వాళ్ళు ఎంతగానో నాశనం చేశారు. उसके बाद एली के बाद याजक बनने के लिए उसका परिवार में कोई भी बचा नहीं। ఏలి తర్వాత యాజకులు అవ్వడానికి తన కుటుంబంలో ఎవరూ లేరు. इसीलिए एली का जगह में समूएल ने याजक बना। అందుకనే ఏలి యొక్క ప్లేస్లో సమూయేలు యాజకుడయ్యాడు. देख रहे हो, చూస్తున్నారా? परमेश्वर की बात नहीं सुनने की वजह से कैसे एली का बच्चे मर गए हैं, एली का परिवार पूरा कैसे नाश हो गया है। దేవుని యొక్క మాటని ధిక్కరించినందువల్ల ఎలా పిల్లలు ఇంకా తన కుటుంబం అంతా చనిపోయారు. और बात देकर निभाने की वजह से उसकी बेटा कैसे स्थान में गया है वो भी देख रहे हो। ఇంకా మాట ఇచ్చి నిలబెట్టుకున్నందుకు తన కుమారుడు ఎలా మంచి స్థానంలోకి వెళ్ళాడో చూశారు కదా. और समूएल भी बुराई को नहीं सीखते हुए एकदम परमेश्वर के बारे में सीखकर उसके अनुसार चलने के वजह से उसका जीवन कितना आश्चर्य रूप में, कितना आशीर्वाद के रूप में है, देख रहे हो। ఇంకా సమూయేలు చెడ్డ వాటిని చూసి నేర్చుకోకుండా దేవుని మార్గంలో నడిచినందువల్ల ఆయన ఎంతగా ఎదిగాడో, ఎంతలా ఆశీర్వాదం పొందుకున్నాడో చూశారు కదా. हम लोग को भी आशीर्वाद चाहिए, जीवन में आगे बढ़ना है या जीवन में सक्सेसफुल होना है तो हम लोग भी ऐसे ही जीना है। మనము కూడా ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా, జీవితంలో ముందుకు సాగాలన్నా, ఇంకా జీవితంలో ఇంకా ఎన్నో సాధించాలన్నా ఇలానే నడుచుకోవాలి. समूएल के साथ उसकी बचपन में ही मतलब 7 साल में ही परमेश्वर दर्शन देके उसको बात किया है। సమూయేలుని 7 సంవత్సరాలు అప్పుడే దేవుడు దర్శనంలో మాట్లాడారు. बच्चे, तुम लोग भी चाहते हो परमेश्वर तुमसे बात करना? పిల్లలు, మీకు కూడా ఉందా దేవుడు మీతో మాట్లాడాలని? तो समूएल के जैसे अच्छे से भक्ति करो, अच्छे से प्रार्थना करो, परमेश्वर की सेवा करो, माँ पिता की बातों को अच्छे रीति से सुनो। అలాగే సమూయేలు లాగా మీరు కూడా మంచిగా దేవుని సన్నిధిలో ఎదగండి, దేవుని ప్రార్థించండి, ఇంకా మంచిగా మీ తల్లిదండ్రుల యొక్క మాటను వినండి. उतना ही नहीं, तुम्हारा सेवा का बात, तुम्हारा संडे स्कूल टीचर्स का बात सुनकर वैसे ही हर संडे को संडे स्कूल मिस किए बिना संडे स्कूल में जाते रहो, अच्छे अच्छे विषयों को सीखते रहो। అంతేకాదు మీ సేవకుల యొక్క మాటలు, ఇంకా మీ సండే స్కూల్ టీచర్ యొక్క మాటలు విని ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్తూ ఎన్నో మాటల్ని నేర్చుకోండి.